రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులను మార్చుతూ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లే కేసీఆర్ ఓటమి చెవి చూడాల్సి వచ్చిందని జగన్ భావిస్తున్నారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆ నలుగురికి టికెట్ దక్కడం లేదా? వైసీపీ హైకమాండ్ హ్యాండ్ ఇవ్వనుందా? తెలంగాణలో ఫలితాలతో ఈ నిర్ణయానికి వచ్చిందా? ఏపీ పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన మద్దాలి గిరి, వల్లభనేని వంశీమోహన్, కరణం బలరామకృష్ణ, వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి ఫిరాయించారు. మీకు సముచిత స్థానం కల్పిస్తాం, మరోసారి టికెట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చి మరీ తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు ఏకంగా టికెట్లు ఇచ్చేందుకు సుముఖత చూపలేదు. దీంతో వీరి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులను మార్చుతూ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లే కేసీఆర్ ఓటమి చెవి చూడాల్సి వచ్చిందని జగన్ భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఓడిపోవడాన్ని గుర్తించారు. అందుకే తాజా ఫార్ములాను అమలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చుతున్నారు. టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను సైతం వివిధ కారణాలు చూపుతూ స్థానచలనం చేయడానికి సిద్ధమవుతున్నారు. అలా పక్కకు తప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీరామ్. విశాఖ నగరంలో దక్షిణ నియోజకవర్గానికి ఒక ప్రాముఖ్యత ఉంది. టీడీపీ 2014 ఎన్నికల్లో 19 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించింది. అదే ఊపి మీద 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తారని రాజకీయ పండితులు అప్పట్లోనే విశ్లేషించారు. అయితే అనూహ్యంగా టీడీపీ తరఫున గెలిచిన వాసుపల్లి గణేష్ వైసీపీలోకి జంప్ చేశారు. అతను నేరుగా జాయిన్ అవునప్పటికీ కూడా తన కుమారుడిని వైసీపీలో జాయిన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. టెక్నికల్ గా మాత్రం అతను టీడీపీలో ఉంటున్నట్టు, కానీ వైసీపీ తరఫున పనిచేస్తున్నారు. ఈ కోవలోనే ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే నియోజకవర్గానికి సంబంధించి సుధాకర్ వైసీపీకి సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నారు. అతను కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి తానే 24లో పోటీ చేస్తానని చెప్తూ వచ్చారు. అయితే వీళ్ళిద్దరి మధ్య పోటీని విరమింపజేయడానికి అధిష్టానం సుధాకర్ కు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ పోటీలో నిలిపింది. అయితే అందులో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి చేతిలో అతను ఓడిపోవడంతో ప్రస్తుతం మళ్లీ దక్షిణ నియోజకవర్గం నుంచి అతను పోటీ చేస్తాననే సూచనలు ఇస్తున్నాడు. ఈ కోవలో వాసుపల్లి టికెట్ పైన డైలమా ఏర్పడింది. మరోవైపు ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ప్రాతినిధ్యం వహించిన ద్రోణంరాజు శ్రీనివాస్ ఆయన కరోనా సమయంలో మరణించారు. ఆయన కుమారుడు కూడా ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. వీళ్ళిద్దరే కాకుండా మరో 2 అభ్యర్థులు కూడా వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ను ఆశిస్తున్నారు. ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి కూడా ఇందులో ఉన్నారు. దీంతో మొత్తంగా వైసీపీలో ఈ ఒక్క నియోజకవర్గం నుంచే 5 అభ్యర్థులు టికెట్ ను ఆశిస్తూ ఉన్నారు. ఈ కోవలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరోవైపు సిట్టింగుల్లో దాదాపుగా 80 మందికి ఈసారి స్థానాలు లేవని అధిష్టానం ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ 80 మందిలో దక్షిణ నియోజకవర్గం కూడా ఉన్నట్లుగా ఇక్కడ రాజకీయ వర్గాల్లో అయితే చర్చ సాగుతుంది. ఒకవేళ అదే నిజమైతే వాసుపల్లి గణేష్ పరిస్థితి ఏమిటనేది కూడా ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీలో ఎంతో పట్టుంది, అధిష్టానం వద్ద కూడా మంచి పేరున్న వాసుపల్లి గణేష్ కుమార్ అనూహ్యంగా 2019 ఎన్నికల తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కొంత అగమ్య గోచరంగా తయారైందని చెప్పుకోవచ్చు. టికెట్ వస్తుందా లేదా అనే సందిగ్ధతతో ఏం చేయాలో పొలిటికల్ గా భవిష్యత్ ఏమిటనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. తిరిగి టీడీపీ వైపే అతను మొగ్గు చూపుతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతున్నప్పటికీ ప్రస్తుతానికైతే అతని వద్ద నుంచి ఎటువంటి సూచనలు సంకేతాలు అయితే అందటం లేదు. ప్రస్తుతం ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో మరోమారు ఈ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన అంశం వెలుగులోకి వచ్చింది. వాసుపల్లి గణేష్ కు టికెట్ వైసీపీ తరపు నుంచి ఉండదు అనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆయన పక్క పార్టీ వైపు, అంటే ఏదైతే తన మాతృ పార్టీ ఉందో టీడీపీ వైపుకే వెళ్ళవచ్చుననే చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇక వైసీపీకి సంబంధించి మిగిలిన 4 ఎవరైతే ఈ స్థానం కోసం పోటీ పడుతున్నారో వారికైనా ఈ టికెట్ వస్తుందా అనేది కూడా సందిగ్ధంగానే ఉంది. కొత్త అభ్యర్థిని ఎవరినైనా ఇక్కడి నుంచి పోటీ చేయించే ఆలోచనలు అధిష్టానం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే ఆ పార్టీ మారిన వాసుపల్లి గణేష్ కుమార్ పరిస్థితి అయితే ఈ నియోజకవర్గంలో కొంత అగమ్య గోచరంగా ఉందని చెప్పుకోవచ్చు. విజయ్,
ఎస్ శ్రీరామ్ అంటే కేవలం ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కొంత అసహనానికి లోనవ్వడమే కాకుండా నియోజకవర్గాల్లో కొంత అటు ఇటు అయ్యే అవకాశం ఉంది వైసీపీకి ఖచ్చితంగా ఈ పరిణామాలన్నీ చూస్తుంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే టికెట్ ఆశించి భంగపడతారో అది కూడా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా కొత్త అభ్యర్థికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా వైసీపీపై నెగిటివ్ ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా అసమ్మతి గళం వినిపించి ఇతర పార్టీలోకి వెళ్ళినా లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసినా కానీ తిరిగి మళ్ళీ వైసీపీకే ఖచ్చితంగా ఇబ్బంది ఎదురవుతుందనేటువంటి ఒక విశ్లేషణ కూడా జరుగుతోంది. ఎలా చూడాలి ఈ అంశాన్ని మొత్తంగా? ఖచ్చితంగా విజయ్, విశాఖ దక్షిణ నియోజకవర్గానికి తీసుకుంటే వైసీపీ తరపు నుంచి 2 ఏళ్ల క్రితం 10 మంది వరకు కూడా అభ్యర్థులు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉండేవాళ్ళు. ఈ కోవలోనే ఆ పార్టీకి సంబంధించిన 2 కీలకమైన కార్పొరేటర్లు కూడా తదనంతరం జరిగిన పరిణామాలలో పార్టీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ కోవలోనే ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం 5 మంది టికెట్ ను ఆశిస్తూ ఉన్నారు. నియోజకవర్గం నుంచి 5గురికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మిగిలిన వారంతా కూడా అసంతృప్తిగానే ఉంటారు. వీరిలో ద్రోణంరాజు శ్రీనివాస్ గారి కుమారుడు, అలాగే సుధాకర్ అనే వ్యక్తి కూడా చాలా కీలకమైన వ్యక్తులు. వీళ్ళు ఇద్దరు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఈ నియోజకవర్గంలో ఎంతో కొంత పట్టున్న నాయకులు. వీరితో పాటుగా రెహమాన్ అని గతంలో ఆయన కూడా టీడీపీలోనే ఉన్నారు, ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. ఆయన కూడా దక్షిణ నియోజకవర్గం నుంచి బరిలోకి నిలవాలనే ఆలోచనతో ఉన్నారు. మొదటి నుంచి కూడా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తన ప్రయత్నాలను అయితే కొనసాగిస్తున్నారు. ఈ కోవలో వీరందరినీ కాదని అనూహ్యంగా టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ ని తీసుకొచ్చి ఈ నియోజకవర్గానికి బాధ్యుడిగా చేశారు.